నేను మొన్నే చెప్పా, ఓవైసీది ఒక ఆడియో కూడా వినిపించా. 15 నిమిషాలు టైం ఉంది మనకి అని చెప్పడం. గతంలో ఒకప్పుడు 15 నిమిషాలు టైం ఇస్తే హిందూ ముస్లిం జనాభా అటుదిటు మారుతుంది అని ప్రకటించడం, దాని మీద అందరూ దేశద్రోహం కేసులు పెట్టడం, ఆ కేసులన్నీ ఒక కోర్టుకు తీసుకురావడం, ఆ తర్వాత తనను కాస్త జైలు పాలు చేయడం, ఆ తర్వాత రఘునందన్ వాదించి తనకి బెయిల్ ఇప్పించడం, ఇదంతా చూసాం. ఇప్పుడు ఆ తర్వాత నుంచి అతనికి కోర్టు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టింది. అయితే ఓవైసీ తర్వాత కూడా తన ధోరణి ఏం మారలేదని మన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా 15 నిమిషాలు కామెంట్ చేశారు. అయితే తెలివిగా ఆ రోజున చేసింది కూడా చెప్పా, పబ్లిక్ అందరిని చూస్తూ ఇంకో 15 నిమిషాలు టైం ఉంది, బాకీ ఉంది అని ప్రకటించడం, అందరూ వేళ్ళేయటం. అంటే 15 నిమిషాల హిందూ సమాజాన్ని అంతం చేస్తామన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ పబ్లిక్లోకి వెళ్ళింది. అయితే జాగ్రత్తగా వాచ్ చూసుకుని 15 నిమిషాలు టైం ఇవ్వండి అన్నట్టుగా ఉంటుంది అది అన్నది. ఇప్పుడు ఓవైసీకి నోటీసులు వచ్చినాయి, ఇట్లాగా నువ్వు మాట్లాడిన 15 నిమిషాలు, అబ్బాయి నేను టైంకి మా గురించి మాట్లాడాను తప్పించి మరేమీ లేదని చెప్తున్నారు.